గ్రామాల్లో మెరుగుపరిచి సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఆదరించి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 15వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం సుజాత సుధాకర్ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్టేషన్ గన్పూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ శ్రేణులు నాయకులతో కలిసి బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం సుజాత సుధాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆప్యాయంగా పలకరిస్తూ గెలుపు ఆవశ్యకతను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం సుజాత సుధాకర్ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాంపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కోతి యాదగిరి, కార్యదర్శి బండి రవి, డివిజన్ కార్యదర్శి తక్కలపల్లి మధుకర్ రావు, బీసీసీఎల్ అధ్యక్షులు తొట్టెరాజు, స్థానిక నాయకులు, రాంపూర్ నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కారు గుర్తుకు నేను తెలుసు కదా చెప్పిన. నేను 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నేను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా 15వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నా పేరు నీలం సుజాత సుధాకర్. నేను గత 5 సంవత్సరాలు వార్డు మెంబర్గా ఇదే వార్డులో పని చేసినాను. సీసీ అభివృద్ధి పనులు చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతులు ఎన్నో కల్పించి అందరికీ అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను తప్పకుండా అందరికీ ఇంకా చాలా వసతులు కల్పిస్తానని, ఆగిపోయిన సీసీ రోడ్లు, ఆగిపోయిన డ్రైనేజీలు, వీధి లైట్లు మరియు తదితర పనులు ఇంకా ఏవైనా నాకు తెలియవచ్చిన పనులు మొత్తము మీకు చేస్తానని, మీ అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. నీలం సుజాత కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.